నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభివృద్ధి రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన శ్రీ అత్తి రామారావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 35 సంవత్సరాలుగా మామిడి పంటను సాగు చేస్తూ మామిడి పంట సాగులో అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు వారి అనుభవాన్ని మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. మామిడి మీరు ఏ రకాలు సాగు చేస్తున్నారండి? బంగినపల్లి, కలెక్టర్, చిన్న రసం, పెద్ద రసం, చెరుకు రసం, ఇతర జాతులు నాటులు ఉంటాయి. నాటు రకాలు ఉన్నాయి, అన్ని సాగు చేస్తున్నాం. మీరు మామిడి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? విస్తీర్ణం అంటే 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల్లో ఎకరానికి 35 చెట్లు ఉన్నాయి. ఈ 5 రకాలు వేసి మనం వాటికి పెట్టుబడి పెట్టడం కానీ సాగు చేయటం, బలం చేయటం అన్ని దశల వారీగా చేస్తున్నాం. దశల వారీగా పురుగు మందులు కూడా అందిస్తున్నాం. ఎకరాకి మీరు ఎన్ని మొక్కలు పెట్టుకున్నారండి? 35 మొక్కలు వేసామండి. 12 గజాల్లో వేస్తున్నాం. 12 గజాల్లో లెక్క ప్రకారంగా 35 చెట్లు వస్తున్నాయి. మేము వేసింది అలా వేసాం. మామిడి కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి? మామూలుగా కోత కత్తిరింపు వల్ల ఇవాళ వేడి చెక్కాలు ఉన్నాయి, మామూలు చెక్కాలు ఉన్నాయి. కోసి జాగ్రత్తగా 2-3 కాయలు కోసి కింద జాగ్రత్తగా పెట్టాలి. పెట్టకపోతే నుంచుని వేసినాక కింద పడ్డా దానివల్ల డ్యామేజ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా కోసి కింద పెట్టడం, వాటిని పేపర్ వేసి బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లి జాగ్రత్తగా చేయాలి. కోసి కింద పెట్టడం వల్ల మనం జాగ్రత్త చేయలేకపోతే బాక్స్లో వేసిన తర్వాత పండిన తర్వాత డ్యామేజ్ వస్తుంది. దానివల్ల తరుగు వస్తుంది కాబట్టి రేట్లు కూడా డౌన్ చేసి బాగా రాని దానివల్ల మార్కెట్ కూడా తగ్గుముఖంలోకి వస్తుంది, ఆదాయం తగ్గిపోతుంది. సాధారణంగా మీరు మామిడిలో కొమ్మ కత్తిరింపులు అనేది ఏ విధంగా చేస్తున్నారండి? అదేవిధంగా కొమ్మ కత్తిరింపులు చేయటం వల్ల కలిగేటువంటి లాభాల గురించి ఒకసారి చెప్పండి. కొమ్మ కత్తిరింపు జూన్లో కింద దిగిన కొమ్మ కట్ చేస్తాము, పైన గొడుగు కొమ్మలు కూడా కట్ చేసిన వల్ల ఇది ఉన్న కొమ్మలకి బాగా పెరగటం కానీ దిగుబడి వస్తుంది. కట్ చేసిన దానికి వాటిలో ఒక మడ్డి ఆయిల్ కానీ ఇంకేరే 2-3 రకాల ఆయిల్ ఉంది. కట్ చేసిన కొమ్మలకి రాస్తే వర్షం అనేది పడ్డా కానీ దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వర్షాకాలం కూడా కట్టిన తర్వాత ఇక తెగుళ్ళకు ముందు పేళ్లలో వర్షాకాలం కూడా ఎగురు రావడానికి 1-2 కోటాలు కూడా మందు కొట్టడం జరుగుతుంది. మామిడిలో కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కొమ్మ కత్తిరింపులు చేసుకోవటం వల్ల కలిగే లాభాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.